సౌండ్ ఇట్లా వస్తలేదు మన క్రెయిన్ది. అది చూడొచ్చు మీరు, అసలు తిప్పలేకపోతుంది మన క్రెయిన్. అది చూసే మొత్తంలో అయితే మునిగిపోయింది అనమాట మన క్రెయిన్. అది చూసుకోవచ్చు మీరు. ఇక్కడికి వచ్చేసరికి దాని పైలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయో ఇట్లాండి. ఓ క్రేజీ. సో ఇక్కడికి వచ్చేసరికి జర ట్రబుల్ అయితే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఛాలెంజెస్ అయితే ఇవ్వబోతున్నమాట. క్రేజీ ఛాలెంజెస్. ఒకటే ఛాలెంజ్ ఏంటంటే మన బురదల నుంచి బయటికి వెళ్తా అనేది ఛాలెంజ్ అనమాట ఈరోజు. ఫస్ట్ మీకు మన ట్రాక్ అయితే చూపిస్తా. వచ్చి మీరు మన బురద చూడండి, ఈ కాలువ చూడండి. ఈ ఛాలెంజ్ అనమాట, క్రేజీ ఛాలెంజ్. ఇది ఛాలెంజ్ని మన ఆర్సీ కాలరు జీత్ సక్తా అంటే ఫేస్ చేస్తా చేయ అనేది చూద్దాం ఇప్పుడు. చూడొచ్చు మీరు, మనోడు దిగుతాడు, ఎంత లోతుందో అది చూడొచ్చు. చూడండి ఎంత పెద్ద ఎంత దిగబడుతున్నాయి కాళ్ళు మొత్తం దిగబడుతున్నాయి అనమాట. సో ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే మన ఆర్సీ కాలర్ అయితే చూపిస్తాం మీకు. చూడొచ్చు మీరు, మన దగ్గర ఉన్న ఇప్పుడు ఏంటి ప్రస్తుతానికి 4 కాలర్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి అనమాట. ఒకటి హాబీ కారు, తర్వాత చిన్న సైబర్ ట్రక్ ఆర్సీ క్రెయిన్, బడా సైబర్ ట్రక్. దీని అయితే మోడిఫై చేసిన అనమాట నేను. చూడొచ్చు దాని పైలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కార్లలో ఏ కారు ఛాలెంజెస్ని ఫేస్ చేసాయో కామెంట్ అయితే వేయరు. సో వెంటనే ఆలోచన చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం ఇప్పుడు. 500 లైక్స్ వచ్చినాయి అనుకో, 500 లైక్స్ వచ్చినాయి అనుకో, నెక్స్ట్ వచ్చే వీడియోలో హాబీ గ్రేడ్ కార్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. 500 MJX హైపర్ గో కార్ అయితే రాబోతుంది నెక్స్ట్ వచ్చేది. సో దబ్బా లైక్ అయితే కొట్టుర్రి. అయితే మన చిన్న సైబర్ ట్రక్ అయితే స్టార్ట్ అయిందనమాట. 1 2 3 స్టార్ట్. అది చూసుకోవచ్చు మీరు. ఓ ఇంత ఈజీగా వెళ్తుంది చూడండి. మామూలుగా వెళ్తలే కదా బురదల నుంచి. కానీ ఇక్కడ చూడండి దాని పైలట్ తిరుగుతున్నాయి. ఒకసారి బ్యాక్ సైడ్ తీసుకొని బ్యాక్ సైడ్ పోతలే వెనక పోతలే ఇక్కడ స్టక్ అయిపోయింది అనమాట మన చిన్న సైబర్ ట్రక్. చూసుకోవచ్చు మీరు. ఓ రబ్బో ఇట్లా తిరుగుతున్నాయి దాని పైలు. వావ్ క్రేజీ కదా. చూసుకోవచ్చు మీరు, అయినా బయటికి అయితే వెళ్తలేదు. సైబర్ ట్రక్ అయితే మొత్తం అయితే ఇక్కడ స్టక్ అయిపోయింది అనమాట. ఇలాగైతే అయితే బయటికి వెళ్తలేదు. ఈ ఛాలెంజ్ని అయితే మన చిన్న సైబర్ ట్రక్ అయితే ఓడిపోయింది అనమాట. సో దీని అయితే బయటికి అయితే తీసేద్దాం ఇప్పుడు. వచ్చేసి మన ఆర్సీ క్రెయిన్ అనమాట. చూద్దాం ఈ ఛాలెంజ్ని ఫేస్ చేస్తా చేయదా అనేది ఇప్పుడు ముష్కిల్ టాస్క్ అనమాట దీనికి. సో 1 2 3 స్టార్ట్. అది చూసుకోవచ్చు మీరు ఎంత ఈజీగా వెళ్తుందో. ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఓ మెల్ల బయటికి అయితే ఎక్కింది. ఓకే ఎంత ఈజీగా వెళ్తుందో చూడండి. అది చూసుకోవచ్చు మీరు. టక సౌండ్ అయితే వస్తుంది, వైబ్రేట్ అవుతుంది అనమాట. ఓహో చూడవచ్చు మీరు. వావ్ క్రేజీ ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అవుతుంది మడ్ టెస్ట్లో. మన కార్ అయితే పైలు అయితే తిరుగుతుంది మన కార్. ఇక చూసుకోవచ్చు మీరు. రే ఏమైందో మెల్ల స్టక్ అయిపోతుంది అనమాట. సో బయటకి అయితే వెళ్తలేదు అది. సౌండ్ ఇట్లా వస్తలేదు మన క్రెయిన్ది. అది చూడొచ్చు మీరు, అసలు తిప్పలేకపోతుంది మన క్రెయిన్. అది చూసే మొత్తంలో అయితే మునిగిపోయింది అనమాట మన క్రెయిన్. అది చూసుకోవచ్చు మీరు. బయటికి ఇట్లా వెళ్తలేదు దీంట్లోకించి. అయ్యో బ్యాటరీ ఖరాబ్ అవుతుంది. సో ఒకసారి అయితే దీని అయితే మొత్తం నీళ్ళు అయితే నిండినాయి. చూడొచ్చు మీరు ఎట్లా కారుతున్నాయి నీళ్ళు. ఓ షెట్. సో సైడ్కి అయితే వేద్దాం, మళ్ళీ సైడ్ అయితే టెస్ట్ అయితే వేద్దాం. ఓకే 1 2 3 స్టార్ట్. అగో పని చేస్తలేదు మన క్రెయిన్ అయితే పని చేస్తలేదు. ఇగో మన క్రెయిన్ అయితే ఇక్కడ స్టక్ అయిపోయింది అనమాట. అసలు పని చేయట్లేదు. చూడొచ్చు మీరు, సౌండ్ వస్తుంది. లోపల వాటర్ అయినాయి కదా అందుకే పని చేయట్లేదు. దీన్ని అది ఇట్లా తిరుగుతలేదు. సౌండ్ చూడండి, నీళ్ళు నిండిపోయినాయి అనమాట. అది చూసుకోవచ్చు మీరు. మొత్తంలో అయితే మన క్రెయిన్ అయితే ఈ ఛాలెంజ్ అయితే ఫేస్ చేయలేకపోయింది. చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మన కొత్త హాబీ కారు. అది చూసుకోవచ్చు. 1 2 3 స్టార్ట్. ఓ వెళ్తుంది. అది చూడొచ్చు దాని పైలు అయితే ఎట్లా తిరుగుతున్నాయి చూడండి. దాంట్లో మధ్యలో ఆగిపోతుంది. సో సక్సెస్ఫుల్లీ ఇంత దగ్గర సగం అయితే కంప్లీట్ చేసింది, కానీ ఇక్కడ ఆగిపోయింది. పని చేస్తే సో ఇక్కడ దాకా వచ్చేసరికి ఆగిపోతుంది అనమాట. అది చూసుకోవచ్చు మీరు. వీళ్ళకి అయితే బయటికి అయితే వెళ్ళలేకపోతుంది అది. ట్రిగర్ ఇచ్చినా కానీ మీకైతే ఎక్కలేకపోతుంది. ఓకే సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేసింది మన కొత్త కారు. అది చూసుకోవచ్చు మీరు. ఇక్కడికి వచ్చేసరికి దాని పైలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయో. ఇక్కడైతే స్టక్ అయిపోయింది మన కొత్త హాబీ కారు. ఇందాక మన కొత్త హాబీ కార్ ఇట్లా ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా అస్సలు కంప్లీట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఛాలెంజ్ ఫేస్ చేసింది, సెకండ్ దగ్గర స్టక్ అయిపోయింది అనమాట. మన లోపల రిసీవర్లకు అయితే వాటర్ పోయినాయి, అక్కడే స్టక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బడా సైబర్ ట్రక్ అనమాట. దీన్ని మాడిఫై అయితే చేసినాం. చూడొచ్చు ఎంత పెద్ద పైలు ఉన్నాయి దానికి. ఇంతకుముందు చిన్న పై. మన సైబర్ ట్రక్ అయితే స్టార్ట్ అయింది. 1 2 3 స్టార్ట్. ఎంత ఈజీగా వెళ్తుందో చూడండి. ఓ క్రేజీ.
సో ఇక్కడికి వచ్చేసరికి జర ట్రబుల్ అయితే ఇస్తుంది. ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీ కంప్లీట్ చేసింది, సెకండ్ మాత్రం ఆవిడలేదు. సో దీని పైలు పెద్దగా ఉంది, పైగా గ్రౌండ్ క్లియరెన్స్ ఇట్లా చాలా ఉండేసరికి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూడండి. సో మన పెద్ద సైబర్ ట్రక్ అయితే విన్ అయితే అయిపోయింది అనమాట. అది చూసుకోవచ్చు మీరు. సో పోతూనే ఉంది, ఇది ఆవిడే లేదు.